హలో అండి, వెల్కమ్ టు మై ఇంటి మన్పై కిచెన్. ఇవాళ మనం ఎంత హెల్దీగా టేస్ట్గా ఉండే కొత్త రెసిపీ అయితే చేయబోతున్నామండి. ఇప్పుడు మనకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనకి రకరకాల పిండి వంటలు అవన్నీ అవసరం అవుతుంటాయి. అలాగే ఇప్పుడు మనం కొత్తగా అయితే ఒక రెసిపీ చేద్దామండి. అదేంటి అంటే మనం మిల్లెట్స్ మురుకులు చేద్దాము. అవునండి, చాలా హెల్దీగా ఉండే మిల్లెట్స్ మురుకులు చేద్దాము. ఎప్పుడు బియ్యం పిండితోన కాకుండా మనం ఈసారి కొత్తగా మిల్లెట్స్ మురుకులు చేసుకుందాము. నేను 1 కప్ వరకు అయితే జొన్న పిండి తీసుకున్నాను జావా ఫ్లోర్లో. అలాగే 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. కొద్దిగా కారం, పసుపు, సాల్ట్ రుచికి సరిపడ్డా, నువ్వులు నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. వాము హాఫ్ టీ స్పూన్. ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో మనము నెయ్యి వేసుకుందాము. నెయ్యి కాస్త కరిగే వరకు పెట్టుకోవాలండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా సరే ఇలా వేడి చేసుకొని పిండిలు వేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే మురుకులు మంచిగా కరకరలాడుతూ చాలా మంచిగా క్రిస్పీగా టేస్ట్గా చాలా బాగుంటాయి. ఇలా అంతా కరిగే వరకు మనం వేడి చేసుకోవాలి. నెయ్యిని బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాగపెట్టిన నెయ్యిని పిండిలోకి వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం నెయ్యి పిండిలో కలిసిపోయే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత మనం పిండిని చూస్తే ఇలా అంటే ఇలా ముద్దరాగా రావాలి. అప్పుడే మురుకులు మనకి ఇలా పొడి పొడిగా బాగా వస్తాయి, గుల్లగా వస్తాయి అన్నమాట. మురుకు లోపల గట్టిగా రాకుండా గుల్లగా బాగా వస్తాయి. తర్వాత ఇప్పుడు మనము పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకొని పెట్టుకుందాము. ఇది మామూలు వాటరే అండి, హాట్ వాటర్ ఏం కాదు. మామూలు వాటర్తోనే మనం పిండిని కలుపుకుంటున్నాము. ఇదంతా మనం మురుకుల పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. పిండి నీళ్ళంతా కలిపి పెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా అంటే ఇలా గుల్లగుల్ల పొరలుగా రావాలి. ఇలా పొరలుగా రావాలి. అప్పుడే మనకు మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇప్పుడు మనం 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నా దగ్గర మురుకుల పావు ఇదే ఉందండి. దీనికి ఇన్ని ఇచ్చారనమాట ప్లేట్లు. ఇది రిబ్బన్ మురుకులకి, ఇది మామూలుగా ట్రయాంగిల్ షేప్ వచ్చే మురుకులకి, అలాగే ఇది బూందీ తర వస్తుంది కదండి, సేవ్ తర, ఆ తర మురుకులకి ఇక్కడ మామూలుగా వస్తాయి ఇలా గొట్టంలాగా ఆ మురుకులు, ఇక్కడ స్టార్ మురుకులు. ఇప్పుడు మనము ఈ 2 కలిపి వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ ప్లేట్కి అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి, పిండి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మురుకులో గొట్టం పెట్టి ఇలా పెట్టుకోవాలి, టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇలా మొత్తం ఆయిల్ వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం నానిన పిండిని తీసుకొని మరీ ఎక్కువ టైం నానాల్సిన అవసరం లేదండి, అప్పటికప్పుడు మనం ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా మనం తీసుకొని మురుకుల పావులో ఎంత పడితే అంతవరకు మనము పిండి ముద్దను పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 ముద్దల వరకు తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా గొట్టంలో పెట్టుకొని మురుకులాగా వేసుకోవడమే. ఇప్పుడు మనం పిండి తడి ఆరకుండా ఇలా మూసి పెట్టుకోవాలి. తర్వాత మీ దగ్గర ఇలా ఒకటి సిలువలో గొట్టం ఉంటే ఇది తీసుకొని దీనిపైన వేసుకోవచ్చు, లేదా ప్లాస్టిక్ కవర్ పైన ఉంటే కూడా మనం వేసుకోవచ్చు. ఇలా వేసి పెట్టుకున్న తర్వాత వెంటనే ఆయిల్ వేసుకోవాలి.
ఇలా ఒక్కొక్కటి వేసుకుందాము. ఇక్కడ 2 స్పూన్లు పెట్టుకున్నామండి హోల్స్. ఇది ఇట్లా ఫాస్ట్గా అవుతుంది. మనం ఇక్కడ మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకున్నట్టే త్వరగా మాడిపోతుంది, పిండి లోపల ఉడకదు. మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంటను తగ్గిస్తూ చేస్తూ మనం కాల్చుకోవాలి. అలాగే మిగతాయి కూడా మనం కాల్చుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఓకే అండి, చూసారుగా మిగతాయి కూడా ఇలానే చేసి పెట్టుకుందాము. నేనైతే డైరెక్ట్గా ఇలా వేసేస్తానండి. ఇలా ఆయిల్లోనే వేసేస్తాము. ఇలా చేస్తే తొందరగా అయిపోతుంది. ఇలా వేసి పెట్టుకోవడం వల్ల త్వరగా కూడా అయిపోతుంది. మనం చేసి రాగి మురుకులలో అండ్ జొన్న పిండి 2 మిక్స్ ఉన్నాయి కదండి, మిల్లెట్స్ మురుకులు. ఇవి ఇందులో విటమిన్స్, ఫైబర్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. హెల్త్ కూడా చాలా మంచిది. మామూలుగా మనం బియ్యం పిండితో చేసుకున్న మురుకుల కన్నా ఇవి హెల్త్కి చాలా మంచిది. అలాగే డయాబెటీస్ వాళ్ళకి కూడా ఎవరైనా సరే ఈజీగా తినేయచ్చండి. ఏ ప్రాబ్లం ఉండదు. ఆయిల్ అని కానీ, డీప్ ఫ్రై అని కానీ, ఇదేని కానీ వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్ట్గా బాగుంటాయండి. చూడండి. ఓకే అండి, చూసారుగా ఈ మిల్లెట్స్ మురుకులు టీ టైంలో కానీ మనం ట్రావెల్ టైంలో కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. నైవేద్యాలకు కూడా చేసుకోవచ్చు. అంత టేస్ట్గా అంత బాగున్నాయండి. చాలా క్రంచీగా, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. చూడండి. ఓకే అండి, చూసారుగా ఎంతో టేస్ట్గా అద్భుతంగా ఉండే మురుకులు. ఓకే అండి, చూసారుగా మురుకులు అయితే రెడీ అయిపోయి చాలా టేస్ట్గా బాగుందండి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. అయితే ఇక్కడ ఆయిల్ మాత్రం ఎక్కువ పీల్చుకోలేదండి. మురుకులు మాత్రం బాగున్నాయి. చూడండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక టేస్ట్ చూద్దాము. చాలా బాగున్నాయండి. చాలా టేస్ట్గా, మామూలు మురుకుల కన్నా ఈ మురుకులు కొంచెం డిఫరెంట్ టేస్ట్గా చాలా బాగుంది. అయితే ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో, మన రెసిపీస్ చూస్తున్నారో అలా చూస్తూ వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు, కామెంట్స్ ఇవ్వట్లేదండి. మరి ఇచ్చే లైక్ల వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అలాగే ఎంతో మందికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఛానల్కి తప్పకుండా లైక్లు ఇవ్వండి, అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల మాకు మా రెసిపీస్ ఎలా ఉన్నాయనేది కూడా మాకు తెలుస్తుంది. చూడండి, అద్భుతంగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.